ఇక ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి క్రైమ్ ప్రతినిధి ప్రవీణ్ కడి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రవీణ్, చెప్పండి. మస్తాన్ వలీని అరెస్ట్ చేసినట్టుగా మనం చూస్తున్నాం. అక్కడ ఏపీ సెబ్ పోలీసులు ఏదైతే లావణ్య రాజ్ తరుణ్ కేసులో ఈయన లింక్ ఉన్నట్టుగా కూడా మనం చూస్తున్నాం. అదేవిధంగా ఈయనపై ఎలాంటి కేసులు ఉన్నాయి, ఇంతకుముందు కూడా ఈయన మీద కేసులు ఉన్నట్టుగా తెలుస్తోంది. అమ్మాయిల్ని వీడియో చిత్రీకరించి వాటి ద్వారా బ్లాక్మెయిల్ చేయడం అనే ఇది కూడా ఆయన మీద ఆరోపణలు కానీ కేసులు కానీ ఉన్నట్టుగా తెలుస్తోంది. మీ దగ్గర ఉన్న పూర్తి అప్డేట్ ఇవ్వండి. అసలు వాట్ ఈస్ మస్తాన్ వలీ? మస్తాన్ సాయికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఇప్పటికే విజయవాడ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పోలీసులు అయితే మాత్రం అతన్ని అరెస్ట్ చేశారు. అయితే విజయవాడ రైల్వే స్టేషన్ లో డ్రగ్స్ ను వీళ్ళు తరలిస్తుండగా ఆ కేసులో కూడా పట్టుబడడం జరిగింది. అందులో మస్తాన్ సాయి కొద్ది రోజులుగా అజ్ఞాతంలో ఉన్నాడు. తను తప్పించుకొని తిరుగుతున్నాడు. తను నిర్వహిస్తున్నటువంటి దర్గాలోనే తను తలదాచుకొని ఉన్నాడు అనేటువంటి సమాచారంతో అక్కడికి సెబ్ పోలీసులు వెళ్లి రైడ్ చేసి అతను కూడా అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మస్తాన్ వాలీ యొక్క ఫోన్ కూడా సీజ్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. గతంలో మస్తాన్ అలీ పైన అనేక ఆరోపణలు రావడం జరిగింది. తను చాలా మంది ఏపీ తెలంగాణకు సంబంధించినటువంటి మహిళలు, మరోవైపు యువతులను టార్గెట్ గా చేసుకొని వాళ్ళని మభ్యపెట్టి వాళ్ళు వారితో ప్రైవేట్ గా గడిపినటువంటి సమయంలో కొన్ని వీడియోలు చిత్రీకరించాడు. ఆ వీడియోల ద్వారా వాళ్ళందరినీ కూడా బ్లాక్ మెయిల్ కు పాల్పడుతున్నాడు అనేటువంటి అంశాన్ని కూడా ప్రస్తుతం పోలీసులు గుర్తించడం జరిగింది. మరోవైపు ఈ వ్యవహారంలో మరొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే ఇటీవల కాలంలోనే రాజ్ తరుణ్ లావణ్య వ్యవహారం వెలుగులోకి వచ్చినటువంటి సమయంలో లావణ్యకు మస్తాన్ వాలీకి వీరిద్దరికీ కూడా ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ ఉందని, వీళ్ళిద్దరూ సహజీవనం చేశారని పెద్ద ఎత్తున చర్చ జరిగింది. దాంతో పాటు గతంలో వరలక్ష్మి టిఫిన్ సెంటర్ కి సంబంధించినటువంటి డ్రగ్స్ కేసు అయింది. ఆ కేసులో కూడా మస్తాన్ సాయి కీలకమైనటువంటి నిందితుడు. ఆ డ్రగ్స్ కేసులో ముఖ్యంగా వీరందరికీ కూడా హైదరాబాద్ తో పాటు విజయవాడకు సంబంధించినటువంటి చాలా మంది కస్టమర్లకు మస్తాన్ సాయి డ్రగ్ ను సప్లై చేస్తూ వస్తున్నాడు. గతంలో కూడా ఇతని పైన నార్సింగి పోలీస్ స్టేషన్ లో కేసులు ఉన్నాయి. విజయవాడ, గుంటూరుకు సంబంధించినటువంటి పలు పోలీస్ స్టేషన్లు కూడా కేసులు ఉన్నట్లు కూడా మనకు సమాచారం అందుతుంది. ఇక మరోవైపు ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా చాలా మంది మహిళలను కూడా ఇన్స్టాగ్రామ్ నుంచి వాళ్ళని పరిచయం చేసుకొని వాళ్ళని లోబర్చుకున్న తర్వాత ఇద్దరు ప్రైవేట్ గా ఉన్నటువంటి సమయంలో తీసినటువంటి వీడియోలు దగ్గర పెట్టుకొని వేధింపులకు గురి చేశారు. ఒక ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి ఒక అమ్మాయిని కూడా ఇదే విధంగానే వేధింపులకు గురి చేయడం, ఈ విధంగా వేధింపులకు గురి చేయడం వల్ల ఆమె కూడా స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు కూడా సమాచారం అందించింది అనేటువంటి అంశాన్ని చెప్తున్నారు. మరోవైపు పోలీసులు కూడా ఎవరైనా బాధితులు ఉంటే ధైర్యంగా వచ్చి కంప్లైంట్ చేయండి అంటూ కూడా పోలీసులు కూడా చెప్తున్నటువంటి మాట కనపడుతుంది. మరి చూడాలి మస్తాన్ సాయి అరెస్ట్ అయిన తర్వాత ఇంకెలాంటి అంశాలు బయటకు వస్తాయి. ఇప్పటి వరకు మస్తాన్ సాయి ఫోన్ లో ఉన్నటువంటి వీడియో ఏంటి, డ్రగ్స్ కేసుకు సంబంధించినటువంటి అంశాలపైన హైదరాబాద్ కి లింకులు ఏవైనా ఉన్నాయన్న కోణంలో కూడా ప్రస్తుతం ఏపీ పోలీసులు కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇక లావణ్య వ్యవహారంలో కూడా మస్తాన్ సాయి మీడియా ముందు వచ్చి ఎక్కడ కూడా మాట్లాడకపోయినా కేవలం ఆయన ఆన్ రికార్డ్ కాకుండా ఆఫ్ ది రికార్డ్ కూడా తను మాట్లాడేటటువంటి సందర్భాన్ని చూసాం. ఇప్పుడు మస్తాన్ సాయి అరెస్ట్ తర్వాత అతనికి లింక్ లో ఉన్నటువంటి స్నేహితులు కావచ్చు, అతను డ్రగ్స్ సప్లై, మరోవైపు డ్రగ్స్ సేవించినటువంటి వాళ్ళ డాటా అంతా కూడా ఏపీ పోలీసుల చేతిలో ఉంది. ఎక్కువ మంది హైదరాబాద్ కు సంబంధించినటువంటి వారే ఎక్కువగా ఉన్నారనేది ప్రస్తుతం మనకు సమాచారం అందుతుంది. కాబట్టి ప్రస్తుతం విజయవాడ డ్రగ్స్ కేసుకు సంబంధించి విచారణ కొనసాగుతుంది. ఈ విచారణలో ఇంకా ఎలాంటి అంశాలు వెలుగులోకి వస్తాయి, ఈ కేసుకు సంబంధించినటువంటి ఇంకా నిందితులు ఎంతమంది ఉన్నారనేటువంటి కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతుంది. మరోవైపు మస్తాన్ సాయి కొంతమంది అమ్మాయిల యొక్క ప్రైవేట్ వీడియోలన్నింటినీ కూడా తను చిత్రీకరించి వాటి ద్వారా బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు డిమాండ్ చేయడం లేదా తన అవసరాలు తీర్చుకుంటున్నాడు అనేటువంటి ఆరోపణలు వినపడుతున్నాయి. కాబట్టి వాటికి సంబంధించి పోలీసుల దర్యాప్తు ఎలా ముందుకు వెళ్తుంది అనేది మాత్రం చూడాలి. ఒక ప్రజాప్రతినిధికి సంబంధించినటువంటి కూతురు కూడా మస్తాన్ సాయి వలలో పడి ఆమె వేధింపులకు గురైందనేటువంటి అంశాన్ని కూడా ప్రస్తుతం అయితే ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి మరి చూడాలి ఈ వ్యవహారానికి సంబంధించి మస్తాన్ సాయి యొక్క ఫోన్, మరోవైపు అతను ఒక హార్డ్ డిస్క్ కూడా మెయింటైన్ చేస్తున్నాడు. హార్డ్ డిస్క్ దొరికినట్లయితే మరికొన్ని సంచలనమైనటువంటి విషయాలు కూడా బయటపడేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. స్వామి ప్రవీణ్, ఆయన్ని హైదరాబాద్ తీసుకొస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. మీ దగ్గర ఉన్న తాజా అప్డేట్ ఏంటి? ఎవరు విచారించబోతున్నారు? దేనికి సంబంధించి లింకప్ చేయబోతున్నారు ఈ కేసుకు? ఏపీ హైదరాబాద్ కు సంబంధించి పూర్తి అప్డేట్. ప్రస్తుతం అయితే విజయవాడ వెస్ట్
స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు మాత్రమే అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అది కూడా విజయవాడ రైల్వే స్టేషన్ లో డ్రగ్స్ కేసుకు సంబంధించి ఆ కేసులో అతన్ని అరెస్ట్ చేశారనేటువంటి సమాచారం ఉంది. అయితే ఇప్పటికైతే హైదరాబాద్ కి అతను తరలించడం లేదు, ఎందుకంటే ప్యూర్ గా ఏపీ పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు కాబట్టి ఒకవేళ ఇక్కడ ఏవైనా లింక్స్ ఉన్నా దానిపైన దర్యాప్తు చేస్తారు. బాధితులు ఎవరైనా అప్రోచ్ అయ్యి తాము కూడా మస్తాన్ సాయి చేతిలో మోసపోయినామని తెలిస్తే ఖచ్చితంగా వాళ్ళు ఫిర్యాదులు చేస్తే దానిపైన కూడా ఎంక్వైరీ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ తెలంగాణలో హైదరాబాద్ లో ఎవరైనా కంప్లైంట్ చేస్తే అతన్ని పీటీ వారెంట్ పైన తీసుకొచ్చి విచారణ జరిపేటువంటి అవకాశం ఉంటుంది. గతంలో కూడా నార్సింగి పోలీస్ స్టేషన్ లో మస్తాన్ సాయి పైన కేసులు ఉన్నాయి. గతంలో డ్రగ్స్ కేసులో కూడా అతన్ని పూర్తి స్థాయిలో విచారణ జరిపినటువంటి సందర్భం కూడా కనపడుతుంది. ఖచ్చితంగా ఈ వ్యవహారం ఇప్పుడు మస్తాన్ సాయి వ్యవహారం బయటకు వచ్చింది కాబట్టి చాలా మంది బాధితులు ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అయితే మాత్రం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు మాత్రం మస్తాన్ సాయిని వాళ్ళ అదుపులో పెట్టుకొని విచారణ కొనసాగిస్తున్నారు. డ్రగ్స్ కేసుకు సంబంధించిన విచారణ పూర్తయిన తర్వాత అతని యొక్క మొబైల్లో స్వాధీనం చేసుకున్నటువంటి వీడియోలు కావచ్చు, ఇతరత్ర కొన్ని కీలకమైనటువంటి ఆధారాలన్నింటినీ కూడా పరిశీలించిన తర్వాత పూర్తి స్థాయిలో చర్యలు తీసుకునేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. స్వామి, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ ప్రవీణ్.